హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది అనమాట. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన డే బై డే నోటిఫికేషన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఏడిఏ నుంచి అయితే సమ్ ప్లాంట్స్ అనేవి తెప్పించడం అయితే జరిగింది. సో నేను ఏ ప్లాంట్స్ తెప్పించాను ఏంటి అనేది అంతా కూడా క్లియర్ కట్గా అయితే మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే మనం బాక్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఏడిఏ నుంచి వచ్చినటువంటి బాక్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏడిఏ బ్రాండింగ్తో అయితే వచ్చింది. సో ఈ ఏడిఏ ప్రొడక్ట్స్ అనేవి చాలా యూనిక్గా అండ్ హైజెన్గా క్వాలిటీగా అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ నేను 2.5 years నుంచి అయితే ఈ ఏడిఏతో అయితే టైఅప్లో ఉన్నాను. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అనేది అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. సో నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను బాక్స్ని. సో ఇందులో మనకి ప్లాంట్స్ అనేవి అయితే వచ్చాయన్నమాట. సో ఏ ప్లాంట్స్ వచ్చాయి ఏంటి డిస్కస్ చేద్దాం మనం. సో ముందుగా నేను తీసి ప్లాంట్ గురించి చెప్పకముందు ఏంటి అంటే, నేను కంప్లీట్లీ తెప్పించిన ప్లాంట్స్ అన్నీ కూడా లోటెక్ ప్లాంట్స్ అనమాట. అంటే ఈజీ టు గ్రో, మీకు కింద సాయిల్ ఉండాల్సిన నెసరీ కూడా ఏమీ లేదనమాట. ఈజీ టు గ్రో అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఎప్పుడు కూడా హైటెక్ ప్లాంట్ అనేది తక్కువ రేట్ ఉంటుందండి, లోటెక్ ప్లాంట్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకు అంటే దీనికి సబ్స్ట్రేట్ అవసరం లేదు, లైటింగ్ అవసరం లేదు, అండ్ అలాగే CO2 రిక్వైర్మెంట్ అసలు అక్కర్లేదనమాట. సో దానివల్ల వీటి కాస్ట్ అనేది హైటెక్ ప్లాంట్తో కంపేర్ చేస్తే రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ముందుగా నా చేతిలో కనిపిస్తుంది కదండి, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి జావా ఫర్న్ అనమాట. ఈ జావా ఫర్న్ వెరైటీ అనేది మీకు డ్రిఫ్ట్ వుడ్స్ మీద ట్రై చేసి పెట్టుకోవచ్చు, రాక్స్ మీద పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా గ్రో అయిపోయి ప్లాంట్ అనమాట ఇది. సో ఇదైతే నేను తెప్పించాను. సో ఈ జావా ఫర్న్ వెరైటీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మనం అయితే కింద అయితే పెట్టుకుందాం. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇవి 10 pots అయితే తెప్పించాను. సో ఇవన్నీ కూడా నీట్గా ఎలా అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్ వెరైటీగా అయితే వెళ్ళిపోదాం. సో నేను చూపించబోయే నెక్స్ట్ ప్లాంట్ వెరైటీ వచ్చేసి మన జావా మాస్ అనమాట. సో చాలామంది జావా మాస్ అనేది నేను ఇంతకుముందు తెప్పించాను, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఈ డ్రిఫ్ట్ వుడ్ మొత్తం కూడా నేనే మ్యాక్సిమం యూస్ చేసుకున్నాను అనమాట. ఈ జావా మాస్ అనేది ఫ్యూ అంటే ఒక 2-3 pieces ఉంటే మాత్రమే నేనైతే మన సబ్స్క్రైబర్స్కి అనేది సేల్ చేశాను. చాలామంది అయిపోయాక అయితే నన్ను అడిగారు. సో నేనైతే వాళ్ళ కోసం అయితే మళ్ళీ తెప్పించడం అయితే జరిగిందనమాట. ఈ జావా మాస్ అనేది నేను టై చేసినట్టుగా డ్రిఫ్ట్ వుడ్స్ కానీ రాక్స్ కానీ మీరు ఈజీగా అయితే టై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇవి కూడా నేను ఒక 5 sheets అయితే తెప్పించాను. ఈసారి చాలా బాగా వచ్చిందనమాట, అంటే పెద్దగా వచ్చినాయి లీవ్స్ లాంటివి. సో ఇది కూడా పక్కన అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ప్లాంట్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ వచ్చేసి అమెజాన్ స్వాడ్ అనమాట. ఇది చాలా బేసిక్ వెరైటీ అనమాట. చాలామందికి అయితే తెలుసు, దీని మీద చాలామందికి అయితే ఐడియా ఉంటుంది. చాలా ఈజీగా గ్రో చేసుకోగలిగినటువంటి ప్లాంట్ అయితే ఇదనమాట. సో కనిపిస్తుంది కదా నా చేతిలో, ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట. దీన్ని ఈజీగా అయితే మీరు గ్రో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను ట్యాంక్లో విడిచిపెట్టి చూపిస్తాను, అప్పుడైతే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇలా ప్యాకింగ్లో ఉంటే మీకు ఏం అర్థం కాదు. సో దీన్ని కూడా అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. అదేవిధంగా మీరు నెక్స్ట్ ప్లాంట్ చూసుకున్నట్టయితే ఇందులో కొబాంబా అండ్ క్రిప్టోకార్న్ వెరైటీ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు ఎలా చూపించినా మీకు ఏం కనిపించదు. సో వీడియో అనేది అయితే కంటిన్యూగా చూడండి. నేను క్లియర్ కట్గా అయితే ఒక ఎంటీ ట్యాంక్లో వేసి చూపిస్తాను, మీకు అప్పుడైతే బాగా తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా పక్కన అయితే పెట్టేసుకుందాం. సో ఓవరాల్గా నాకు వచ్చిన ప్లాంట్స్ అయితే ఇవన్నమాట. ఇవన్నీ కూడా అన్ప్యాక్ చేసేసి మన ట్యాంక్లో అయితే నేను వేసి డిస్ప్లే అనేది అయితే చేస్తాను, అప్పుడు మీకు అయితే బాగా అనిపిస్తాయి. సో మీరైతే చూడండి. సో యాక్చువల్లీ మీకు డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపిస్తాను అన్నాను కదా, కానీ ఒక్కొక్క ప్లాంట్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను జావా ఫోన్స్ అనేది ఓపెన్ చేశాను అనమాట. ఇక్కడ మీకు పాట్స్లో కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి అన్నీ జావా ఫోన్ యొక్క ప్లాంట్స్ అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసి వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన అమెజాన్ స్వాడ్ అయితే తీస్తున్నాను. సో స్వాడ్ ప్లాంట్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో చాలా స్టిఫ్గా ఉన్నాయన్నమాట. లీవ్స్ కూడా చాలా బ్రాడ్గా అయితే వచ్చాయి.
చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి. 2 ప్లాంట్స్ కలిపితే ఏకంగా మన కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. సో వీటిని కూడా అయితే నేను ట్యాంక్లో అయితే విడిచిపెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఈ ట్యాంక్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఇందులో ప్లాంటెడ్ లైట్ అయితే నేను ప్రొవైడ్ చేయలేదు. సో 2 ట్యాంకుల్లో మళ్ళీ 2 లైట్లు ఎందుకని నేను ఇందులోనే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో నాకు తెలిసి కంప్లీట్ ప్లాంట్స్ అన్నీ పెట్టాక ఇది ఒక ప్లాంటెడ్ కంప్లీట్ మంచి గ్రూమీగా ఉన్న ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే అయిపోద్ది నాకు తెలిసి. సో అవి కూడా అయితే నేనైతే ట్యాంక్లో అయితే ప్లేస్ చేస్తాను. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి కొబాంబా అంటారనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ఫాక్స్ స్టైల్లో అయితే ఉంటుంది, కానీ దీనికైతే రూట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు వేసి అయితే చూపిస్తాను. సో మ్యాక్సిమం వెరైటీ ప్లాంట్స్ అన్నీ కూడా నేనైతే వేయడం అయితే జరిగింది. సో ఇంకొక సెట్ ప్లాంట్ ఉంది, అది కూడా ఒకసారి మీకు చూపించి అయితే నేను ట్యాంక్లో అయితే ప్లేస్ చేసేస్తాను. అప్పుడు ట్యాంక్లో వేసి ఒక్కొక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఏ ప్లాంటో చూపించి మరీ చెప్తాను అనమాట. ఇందాక క్రిప్టోకార్న్ వెరైటీ అనేసి తీస్తున్నప్పుడు చూపించాను కదా, సో ఈ ప్లాంట్ని అయితే క్రిప్టోకార్న్ అంటారనమాట. సో ఇంకా నేను తీయాల్సింది ఈ ప్యాకెట్ అయితే మిగిలింది, ఇవి కూడా తీసి అయితే ట్యాంక్లో వేసేది మీకు చూపిస్తాను క్లియర్గా అనేది. సో ఇప్పుడు వీటిని కూడా అయితే నేను ఇందులో అయితే యాడ్ చేస్తాను. సో మనమైతే అన్ని ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తామన్నమాట. సో మీకు ఇందులో ఒక్కొక్క ప్లాంట్ చూపించి ఏ ప్లాంటో చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి జావా ఫాన్ అనమాట. నేను ఫస్ట్గా చూపించిన ప్లాంట్ అయితే ఇదేనండి, జావా ఫాన్. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అమెజాన్ స్వాడ్ అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, పెద్ద లీవ్స్ వచ్చి దీన్ని అయితే అమెజాన్ స్వాడ్ అంటారు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ స్వాడ్ లాగా చిన్న లీవ్స్ వచ్చి సేమ్ అలాగే కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి క్రిప్టోకార్న్ వెరైటీ అంటారనమాట. ప్లాంట్ నేమ్ వచ్చి క్రిప్టోకార్న్. ఈ నేమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా మీరు ఎప్పుడైనా నా దగ్గరే కాదు వేరే ఎవరి దగ్గర ఆర్డర్ ప్లేస్ చేయాల్సినా సరే మీరు ఈ నేమ్స్ చెప్తే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది అనేసి సెల్ చేసే వాళ్ళకి అయితే ఒక థాట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొబాంబా ప్లాంట్ అనమాట, దీన్ని అయితే కొబాంబా అంటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో ప్లాంట్ వేయగానే ఫిష్ అంతా కూడా చాలా హ్యాపీగా అయితే తిరుగుతూ స్టార్ట్ చేశాయి అనమాట. ఎందుకంటే కంప్లీట్ గ్యాప్ లేకుండా కంప్లీట్ ట్యాంక్ అంతా కూడా ఫిల్ అయితే అయిపోయింది. సో అందువల్ల ఫిష్ అనేది చాలా హ్యాపీగా అయితే సస్టైన్ అవుతుంది. అండ్ దాని బాడీ కలరేషన్ కానివ్వండి, అంటే దాని లైఫ్ కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట. ఎంత గ్రీనరీగా ఉన్న ట్యాంక్లో ఫిష్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, ఎటువంటి కంప్లైంట్ కానీ ప్రాబ్లమ్ కానీ అయితే రాదనమాట. అండ్ నేను ఇంకా వేయకుండా వదిలేసిన ప్లాంట్ వచ్చేసి ఈ మాస్ వెరైటీ అనమాట. ఈ మాస్ని కూడా నేను తర్వాత అయితే వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా మాస్ అనేది ఎలా టైప్ చేశాను ఏంటో అనేది. సో దానికోసం ఇంకా దీన్ని అయితే ప్రత్యేకించి మళ్ళీ నేనైతే చూపించట్లేదు అనమాట. సో టోటల్లీ వీడియో అయితే ఇదనమాట మన ఈరోజు టాపిక్లో. చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి. ఎవరికి ఏ ప్లాంట్ కావాల్సినా సరే నేను చెప్పాను కదా ఏ ప్లాంట్ ఏంటి అనేది నేమ్తో సహా మీకు చూపించి అయితే చెప్పాను. సో మీరు నాకు ఆ ప్లాంట్ నేమ్ టైప్ చేయలేకపోతే జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి పంపించినట్టయితే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేనైతే మీకు ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్మెంట్ అయితే చేయగలను అనమాట. సో చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.